హుజూరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ కు 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక మాలోతు కవితను గెలిపించి చట్టసభకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ల మీద వాళ్లకి నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీ వాళ్లు దేవుళ్లపై ప్రమాణాలు చేసి హామీలను నెరవేరుస్తామని, బీజేపీ వాళ్లు దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. బారాస రైతులను మేము అమలు చేసిన సంక్షేమ పథకాలను నమ్ముకొని ప్రజల ఆశీస్సులతోటి ఓట్లు అడుగుతున్నామని, ఓ మహిళగా ఆడబిడ్డగా ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. నామినేషన్ ప్రక్రియలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్డి నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, హరిప్రియ, రేగా కాంతారావు, జెడ్పీ చైర్పర్సన్ బిందు, బడే నాగజ్యోతిలు పాల్గొన్నారు. అక్క ఫామ్ బయట ఓకే లేదు 2 సెట్ మిడిల్ మిడిల్ రెండు కానీ ఎవరు ముందు నలుగురు ఎవరు తర్వాత కూర్చొని మాట్లాడాలి టైం కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో 23వ తారీఖు ఆంజనేయ స్వామి విజయం సాధించిన రోజు ముఖ్య కార్యకర్తలతో మరియు మా సంబంధించిన 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కూడా ఇవాళ నామినేషన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. బ్రహ్మాండంగా ప్రజలందరి ఆశీస్సులతో ఇవాళ మంచి మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నాను. మీ అందరి ఆశీస్సులతో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మహబూబాద్కి వస్తే రాముల వారి మీద ఒట్టు పెట్టి, భువనగిరి పోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి, అదే మహబూబ్నగర్ పోతే గద్వాల జోగులాంబ మీద ఒట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ దేవుడి మీద ఒట్టు ప్రమాణాలు చేసుకుంటా హామీలు నెరవేరుస్తామని వాళ్ళ గ్యారంటీల మీద వాళ్ళ మీద నమ్మకాలు లేకే దేవుళ్ళ మీద ఒట్లేసి ఓట్లు అడుగుతుంది. బీజేపీ పార్టీ అయితే దేవుడి పేరు చెప్పి మరి ఓట్లు అడుగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మేము మాత్రం ప్రజలు దేవుడు రైతన్నల తరపున రైతులను నమ్ముకొని భగవంతుని ఆశీస్సులతో ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరి ప్రత్యేకంగా మహబూబాద్ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీ అందరూ ప్రత్యేకంగా వారే మాకు పెద్ద బలము, మాకు ధైర్యం, వారి ద్వారా మేము ఓట్లు అడుగుతా ఉన్నాం. అందుకే అడుగుతా ఉన్నా, మీ ఆడబిడ్డగా మహబూబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు మీ ఆడబిడ్డగా మహిళగా నేను వస్తూ ఉన్నాను. మీ అందరు దీవించండి, నిన్ను మనసు ఆశీర్వదించండి. ఖచ్చితంగా రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో పూర్తి స్థాయిగా ఆశీర్వదించాలని, ప్రశ్నించే గొంతుకైన మీ ఆడబిడ్డైన కవిత కారు గుర్తు ఓటేసి గెలిపించాలని, మంచి మెజార్టీతో గెలవబోతున్నానని పూర్తి విశ్వాసంతో తెలియబడుతుంది.